గుంటూరు తూర్పు నియోజకవర్గం 8వ వార్డు ప్రెసిడెంట్ అయిన జశ్వంత్ గారితో మనం ఉన్నాము. సార్, ఇప్పుడు చెప్పండి, అసలు 8వ వార్డు ఇప్పుడు గతంలోకి ఇప్పటికీ మార్పులు చేర్పులు ఎలా ఉన్నాయి? గతంలో ఎలా ఉండేవి? రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, అంటే కాలువ వ్యవస్థ కానీ ఎలా ఉండేది? ఇప్పుడు ఎమ్మెల్యే గారు నజీర్ గారు వచ్చిన తర్వాత అధికారులు ముమ్మరంగా సత్వరమే వర్క్ చేయించడానికే కానీ, వెంటనే కాంట్రాక్ట్ తీసుకోవాలంటే వీటిని అన్ని బాగు చేయడానికి నిధులే కానీ, ఎలా ఉంది పరిస్థితి? అన్నీ చూస్తుంటేనే అర్థమవుతుంది ఏమని. మంచి ప్రభుత్వం అని చెప్పారు. మాది మంచి ప్రభుత్వం. మంచి ప్రభుత్వం అంటే పనులు చేసే ప్రభుత్వం. మంచి ప్రభుత్వం అని నేను చెప్పుకునేటప్పుడు నా ప్రభుత్వం, మా ప్రభుత్వం పని సక్రంగా ఉందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీదే ఉంది. ప్రజలు ఎవరిని అడుగుతారు? మమ్మల్ని అడుగుతారు. ఎందుకు? లోకల్గా ఉన్నాం కాబట్టి. మీరు మా దగ్గర అవి ఇవి చెప్పి మమ్మల్ని చేత ఓట్లు వేయించుకున్నారు కదా, ఆ పని మీరు చేశారా లేదా, చేయట్లేదు ఏంటి అని ఒక్కళ్ళు కూడా వచ్చి అడగట్లేదు. చేస్తున్నాం కదా, చెయ్యకపోతే ఊరుకోరుగా. మందు ప్రజలకు మనం ఎలాగుంటామంటే చాలా దగ్గరగా ఉంటాం, ఇష్టపడేటట్టు ఉంటాం, వాళ్ళని వాళ్ళ అవసరాలు తీర్చేటట్టు. రాగానే చెప్పాము, పెన్షన్ ఇస్తా అన్నారు, పెంచిచ్చారు. రోడ్లు దాని గురించి ఏం మాట్లాడతలేదు. ప్రజలు సంతోషంగా ఉన్నారుగా, అంటే ఇచ్చారు కాబట్టి సంతోషంగా ఉన్నారు. అడగట్లే, క్వశ్చన్ చేయట్లేదా? గుర్తుపెట్టుకోండి, ఆ ఈవులు కావచ్చు, అవసరాలు కావచ్చు, వాళ్ళు పొందే ప్రతిఫలం కావచ్చు, నీకు రాకపోతే ఖచ్చితంగా అడుగుతావు, వస్తే అదే జరుగుతుంది. పెన్షన్స్ ఇచ్చారు, మరి రోడ్ల వ్యవస్థ తర్వాత గ్యాస్ ఇచ్చారు, ఫ్రీ గ్యాస్, ఉచిత గ్యాస్, అది కూడా తీసుకున్నారు. రానోళ్ళు కొద్దిగా వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ మూలాన కొద్దిగా అటు ఇటుగా అన్నీ సరి చేసుకుంటే వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటే ఉండాలి. సహజంగా ఏమంటారు, నాకు ఎలిజిబిలిటీ ఉన్నా రాలేదంటారు, కానీ వాళ్ళకి ఎక్కడో ఏదో చూపిస్తూ ఉండుండిద్ది. ఎక్కువ మీటర్లు ఉండటము, లేకపోతే ఐటీలు కట్టుకోవటం, ఇట్లా ఏదో చూపిస్తూ ఉండుండిద్దిగా, కొన్ని రావు. తర్వాత మీరు అడిగారు ఏమని, రోడ్లు. బాబు గారు చెప్పారు ఏమనంటే, రాగానే అది సంక్రాంతి పండగ లోపు అన్ని రోడ్లు కంప్లీట్ చేయమని. చాలా ఇంటర్వ్యూలు చూస్తున్నాం ఏమని, రోడ్డు ప్రమాదాలు ఎక్కువైనాయి అంట. ఎందుకు? రోడ్డు సర్రని వెళ్తున్నాడు వీడు. ఆ రోజు గుంటలు ఉండి నిదానంగా వెళ్ళి యాక్సిడెంట్లు అయ్యేది కాదు, ఇప్పుడు స్పీడ్గా వెళ్తా అవుతున్నాయి అని అట్లా చెప్తున్నారు కొంతమంది అని చెబుతున్నారు. అంటే రోడ్లన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. పైగా మా వార్డు, వేరే వాళ్ళ సంగతి మాట్లాడటం మనకు అనవసరం. మా వార్డులో అన్నీ చాలా వరకు రోడ్లు వేసేసారు. అంటే ఇక్కడ వర్షం వస్తే మునిగిపోతాయి అని కూడా గతంలో కూడా కొన్ని ఉంటూ ఉన్నాయి కదా. అంటే తూర్పు నియోజకం అంటేనే వర్షాకాలం వస్తేనే భయం కదా, మరి ఆ ప్రమాదం ఇప్పుడు ఉందని అందరూ తెలుసుకో. మరి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? వాస్తవంగానే నిన్న ఏమని జరిగింది, ప్రజా దర్బార్ జరిగింది. ఎమ్మెల్యే గారికి నేను ఒక రిప్రజెంటేషన్ కూడా నా బాధ్యతగా ఏమేమి కంప్లైంట్లు ఉండి, ఏదేది మునిగిపోతుంది, అవి మునిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో ఒక రిప్రజెంటేషన్ రాసిచ్చాను. ఇక్కడ ఏమైంది, ఒక పల్లె ఉంది, 2 పల్లెలు వాటర్ వస్తే ఫస్ట్ మునిగేది పల్లెలు 2, సోమవారి వీధి. చిన్ని వర్షానికి కూడా వాటర్ పైకి వచ్చేస్తాయి. ఈ చిన్ని వర్షానికి వాటర్ పైకి ఎప్పుడో పురాతన నుంచి కట్టుకున్న ఇల్లు కాబట్టి రోడ్లన్నీ ఎత్తు లేపటం మూలాన వాటర్ ఫ్లోయింగ్ అక్కడొకటి కొద్దిగా ఇబ్బందికరంగా ఉండిద్ది. పోవటం మూలాన్ని ఎదురుదాన్ని వాటర్ అన్నీ ఇళ్లల్లోకి వస్తాయి. గతంలో ఎప్పుడో పూర్వకాలం కట్టుకున్న ఇల్లు కాబట్టి ఆ ఇళ్లల్లోకి నీళ్ళు వెళ్ళిపోవటం, ఆ నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువ దూరం మోకాళ్ళు లేకపోతే నడుం దాకా రావటం. లాస్ట్ 4 years బ్యాక్ అయితే 2 పిల్లలు చనిపోయారు, పల్లెల్లో పిల్లలే. ఏదో నామకే వాస్తు గత ప్రభుత్వం ఏదో చెప్పి తప్పుకొనో వెళ్ళిపోయారు, వాళ్ళు చేయగలిగింది చేసో చేయలేకో వెళ్ళిపోయారు. నేను ఎమ్మెల్యే గారికి ఇచ్చినటువంటి రికమెండేషన్ ఏంటంటే, మా ప్రభుత్వం వచ్చింది, మా ఎమ్మెల్యే వచ్చాడు, నిజాయితీగా ప్రజానాయకుడు వచ్చాడు, మేము అడిగిందల్లా ఖచ్చితంగా చేస్తాడు. గత ప్రభుత్వం పెడచెవిని పెట్టిన పనులన్నీ కూడాను మీ తమరి దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత నాది ఉంది, నేను తీసుకొస్తున్నాను. త్వరగా ఆ చనిపోయేటువంటి పరిస్థితులు రాకుండా కొద్దిగా లాస్ట్ టైము ఎంపీ గారు వచ్చినప్పుడు కూడాను ముంపుకు గురువైన నేను ఒక చిన్న గమనిక ఏమంటే, లాస్ట్ టైము ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత పెద్ద వర్షం వచ్చింది.
6:30కి ఫోన్ చేశాడు. 7 కల్లా ఇక్కడ ఉన్నాడు. అన్ని సందులు తిరిగాం. 6:30 ఫోన్ చేస్తే 7కి ఇక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే. స్పందించారు వెంటనే. పైగా అక్కడ వచ్చిన తర్వాత వేరే వాళ్ళు కూడా ఫోన్ చేశారు 8:30కి అట్లాగా. అరే పొద్దున్నే ఒకడు ఫోన్ చేశాడు, నా బాధ్యత, నేను వెళ్ళాలి, నేను ఇక్కడే ఉన్నాను, ఇది అయిపోయిన తర్వాత మీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పి మా దగ్గర 8:30, 9 వరకు ఉన్నారు. ఎందుకు ఎక్కువ ప్రాంతం మునిగిపోయింది, బాగా మునిగిపోయిందని పాత గుంటూరు అనగానే 8th డివిజన్ మునిగినంతగా మిగతా డివిజన్లు మునగవు. మరి గుంటూరు, పాత గుంటూరు అంటేనే 8వ డివిజన్ పరిసర ప్రాంతాలు 3 కావచ్చు, 9 కావచ్చు, 10 కావచ్చు. దీని తర్వాత వచ్చినాయి ఇవన్నీ. 8th వార్డు, అది వరకు 4వ వార్డు, అంతకుముందు 30వ వార్డు, అంతకుముందు 31వ వార్డు. ఫస్ట్ వార్డు అంటే పాత గుంటూరు అంటేనే ఈ ప్రాంతం. దీని తర్వాత వచ్చింది బాలాజీ నగర్ కావచ్చు, అక్కడ ప్రగతి నగర్ కావచ్చు, సొద్దపల్లి డొంక కావచ్చు. మేము పెద్దవాళ్ళు చిన్నతనంలో ఉన్నప్పుడే అవి ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచో ఉంది. అంతే కదా, ఇళ్ళన్నీ ఎప్పుడో కట్టుకున్నాం, తిరిగి కన్స్ట్రక్షన్ చేసుకోలేని స్థితి మాది. అంటే నిరుపేదలు ఉంటారు, తిరిగి కట్టుకోలేము, ఆ పడేస్తే మళ్ళీ కట్టుకోలేము పరిస్థితి. అట్లాడప్పుడు అది కట్టలేము, అన్నీ చేయాలి. అది చేస్తే అది జరిగే పని అయినా. అది రెమెడీ అంటే వాస్తవంగా నేనేదో తెలియని నాలెడ్జ్తో ఒకటి చెప్తా, అది రాంగ్ డెసిషన్ వెళ్ళిద్ది. ఎప్పుడైనా తెలియకుండా చెప్పకూడదు. ఇప్పుడు సపోజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది, అసలు ఈ పల్లెల్లోకి వాటర్ పోకుండా ఉండాలి అంటే ఫ్లోటింగ్ ఎలా బయటకు పంపించాలో వాళ్ళు ఆలోచించాలి. నేను సొంతగా మరే అక్కడ వాటర్ ఇటు తిప్పితే బాగుండిద్ది, ఇక్కడ వాటర్ ఇటు తిప్పితే బాగుండిద్ది అని తెలియకుండా చెప్తాం కరెక్ట్ కాదు. ఒక ఫ్లోటింగ్ వస్తున్నప్పుడు దాన్ని గోడ పెట్టి ఒక గోడ కడితే అటు తిరిగిద్దా, ఆ గోడ కట్టకుండా పెద్ద కాలువ చేస్తే తిరిగిద్దా? చూస్తే కాలువ కూడా చాలా ఎత్తు, 10 అడుగులు ఎత్తు ఉన్నట్టు ఉంటాయి ఆ కాలువలన్నీ, నందివెలుగు రోడ్డు కాలువలన్నీ. అయినా కానీ ఆగుతుంది. ఇది ఎక్కడ ఆగుతుంది? ఆ కొట్టాల రోడ్డు ఏదో చెప్తారు, ఎప్పుడు పోలేదులే, అక్కడ ఆగుతుందని చెప్తారు. అట్లాంటివన్నీ కూడా వాటర్ అదొక్కటి సరి చేస్తే నిలబడినటువంటి వాటర్ని బయటికి పంపించగలిగితే సక్సెస్ అయిపోతాం. గతంలో వాళ్ళు ఎవరు చేయలేని పని పెమ్మసాని చంద్రశేఖర్ గారు నేను చేస్తానని చెప్పారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నాది బాధ్యత అని చెప్పారు. చేస్తామండి, చూద్దామని గతంలో వాళ్ళు చెప్పారు. నేను బాధ్యత తీసుకుంటానని చెప్పేవాళ్ళు లేరు. నాకైతే బాగా ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం నా పార్టీ మీద, మా ఎమ్మెల్యే మీద, మా ఎంపీ మీద. ఎందుకు? ఎవరు చేయలేని పనులన్నీ చేశారు. నందివేలు బ్రిడ్జి ఆగిపోతుంది, పెమ్మసాని గారు వచ్చి నాకు అది రీకన్స్ట్రక్షన్ చేయడానికి సిద్ధపడిందిగా. అక్కడ శంకర్లాస్ బ్రిడ్జి అది అట్లాగా పని ప్రారంభం జరుగుతుంది. ఎప్పుడైనా మీరు గమనించండి, మాటలు ఎవరు చెప్పటల్లా, పని చేస్తున్నారు. మాటలు చెప్పేవాళ్ళు వేరు, పని చేయటం వేరు. నేను అది చేస్తాను. మీరు ఈ 1 ఇయర్లో గమనించే ఉంటారు, పనిచేసే ప్రభుత్వం మీరు దూషణలు ఉండవు మా దగ్గర, మా ప్రభుత్వం దగ్గర దూషణలు ఉండవు. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటాం. అతను చెప్పే మాటలు కోపం వచ్చింది మనకి, కానీ అతను ఆవేదన అర్థం చేసుకునే ఎమ్మెల్యే ఇతను. కోపంతో మాట్లాడుతున్నాడు వాడు. ఈయన కూడా ఎందుకు చేయొచ్చు? అదే కదా ఎమ్మెల్యే అంటే ఏంటి? పెద్ద తలకాయి, ప్రథమ పౌరుడు. మాకు ఉన్నారు కాబట్టి జర్నీ చేస్తున్నాను. నేనైతే ఇట్లా వాటిలో చాలా పర్ఫెక్ట్గా ఉంటా. నాకు నచ్చదు, ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నాడంటే తిరుగుబాటు వెంటనే చేస్తా. నేను చేస్తా. మిగతా వాళ్ళతో నాకు పని లేదు. నేను తిరుగుబాటు చేయట్లేదు అంటే ఏంది? మా ఎమ్మెల్యే పర్ఫెక్ట్గా ఉన్నాడు. అడగండి, ఏ పైనైనా అడుగు, న్యాయంగా ఉండాలి. నా ఉద్దేశం. వీడేమో పెద్ద కారు ఉండిద్ది, వీడేమో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్, నాకు రేషన్ కార్డు కావాలి, ఎలాగిస్తాడు? అది కరెక్ట్ కాదు కదా. అట్లాంటివి యాక్సెప్ట్ చెయ్యం, నేను కూడా ప్రోత్సహించు. ప్రజలందరూ పక్కింటా ఒక 4 అంతస్తులు ఉంది, నాకెందుకు ఇవ్వంటాడు. అవన్నీ అట్లాగా అంతే. 100% మంచి యువకుడు మీరు గమనించండి. నేను గమనించింది ఏంటి అంటే, ప్రభుత్వం లేని రోజు ప్రజా సమస్యల కోసం పోరాడాడు. ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు ఏం కావాలో ఏం అవసరమో కూడాను తీసుకొచ్చుకోగలుగుతున్నాడు.
ఓకే. ఆయన ఖాళీగా ఉండే రోజు లేదు, పోరాటంలో ఏవైతే హామీలు ఇచ్చారో అదే వాటి కోసం తిరుగుతున్నాడు. చేస్తున్నారు. మరి ఎవరు లేరు కదా. మరి గతంలో ఎమ్మెల్యే చేయలేదా? నేనేమంటానంటే రాజుగారి భార్య ఈవిడ మంచిదంటే ఆవిడ మంచిది కాదనే కదా అర్థం. అంటే నేను చెప్పేటప్పుడు కూడా ఏం చెప్పానంటే ఎవరిని దూషించం, ఎవరితో మాకు పనిలే, మాకు అప్పు చెప్పిన పని మేము పర్ఫెక్ట్గా చేస్తున్నామా లేదా. వాళ్ళైతే అట్లా ఉండేది కాదు, వాళ్ళది వీళ్ళు ఇది అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మమ్మల్ని ఆ పని చేయమని చెప్పట్లేదు మా నాయకుడు కూడా. చూడండి, పని చేయండి రా, వాటితో మీకెందుకు. చూసాం కదా నిన్న రాజధానిలో ఆడపిల్లల గురించి మాట్లాడి వేశ్యల రాజధాని ఏమీ మాట్లాడుతున్నారు. ప్రజలకి పెద్ద తలకాయగా ఉండో లేకపోతే విలేకరుగా ఉండో మీరు జర్నలిస్ట్గానూ ఉండో ఏం మాట్లాడుతున్నారు, ఏం లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. మిగతా తెలుగుదేశం ప్రభుత్వంలో అట్లా ఏం మాట్లాడతలేదు లాంగ్వేజ్. వేశ్యల రాజధాని, వేశ్యల రాజధాని అంటే ఏమి సంకేతం ప్రపంచానికి పంపిస్తున్నావు నువ్వు? ఈ మాట్లాడే అవకాశం నాకు రాలేదు, మాట్లాడకూడదు కదా అని మాట్లాడలేదు. నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారు, నేను అది అని చెప్పుకుంటా. వాటిని కూడా మీరు మీరు ఆ ఇంటర్వ్యూ చూసాను నేను కూడా. సార్ అది వద్దులే, అలా అనొద్దులే, వాళ్ళని వేరే వాళ్ళ తీసుకొచ్చినట్టు ఉండిద్ది అంటాడు ఆ సాంబశివరావు గారు. అతను సార్ మనం అలా మాట్లాడకూడదు అని చెప్పటం వేరు, వద్దులే వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పటం వేరు. ఏమి పిల్లలు తప్పు చెప్పట్లేదు, అదే మీ సంస్కారం చెప్పండి. అది ఎవరి నుంచి వచ్చింది? ఒక పిల్లోడు చెడిపోయాడంటే అంటే ఎవరిది బాధ్యత? ఆ తండ్రి సరిగా లేనప్పుడు పిల్లలు కూడా సరిగా ఉంటారు. నేను సరిగా లేనంటే నా ఎమ్మెల్యే నన్ను మంచి దారిలో పెట్టనట్టు, నేను సరిగా పనిచేయట్లేదు అంటే నా ఎమ్మెల్యే నాకు మంచి దారి చూపించినట్లు. చాలామంది అందుకే వచ్చినప్పుడు జనాలందరికీ మేము అసలు కోప్పడం, అడిగిన దానికల్లా చక్కగా ముందు సమాధానం చెప్తాము. ఎప్పుడైనా ప్రేమగా ఉండాలి ఎవరితో? ప్రజలతో. మేము ప్రజానాయకులం కానీ అధికారులం కాదు, అధిపతులం కాదు. మా ఎమ్మెల్యే ప్రజానాయకుడు, మా ఎమ్మెల్యే పిల్లలు మేమందరం. అంటే సీనియర్లు అయినా కానీ మా ఎమ్మెల్యేకి ఏది చెప్తే అదే చేస్తాం. పార్టీ వ్యతిరేకంగా ఎమ్మెల్యే గారు చేయరు, ప్రజలకు వ్యతిరేకంగా ఉండడు, న్యాయంగా ఉండదు, ఏదైనా కానీ చేసి పెడతాడు. మా డివిజన్ అంతే కదా. మరి ప్రెసిడెంట్ అంటే అక్కడ ఆయన నియోజకవర్గానికి ఎమ్మెల్యే, డివిజన్కే ప్రజలు ఏది అడిగితే అది చేస్తున్నామా లేదా అడుగుతున్నామా. కాలువలు తీస్తున్నారు, చెత్త ఎత్తికెళ్తున్నారు. దాదాపుగా 80 స్తంభాలు వేయించాం, సిమెంట్ స్తంభాలు, కరెంట్ పోల్లు 80. మరి వేసేసాముగా. తర్వాత ఎప్పటి నుంచో 1000 రోడ్లన్నీ కూడా వేస్తున్నారు. గతంలో వేయలేదు, ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు? దాని మీద ప్రత్యేక దృష్టి. ప్రజలు ఏమి ఇబ్బంది పడుతున్నారో తెలుసుకొని మాత్రమే పని చేయాలి. ఏది పడితే అదే ఏం చెప్తారు, బటన్ నొక్కుతూ ఉంటాం, డబ్బులు వేస్తూ ఉంటే. ఎప్పుడైనా ఒక పిల్లోడు పైకి రావాలి అంటే వాడికి పని చూపించాలి, ఒక పిల్లోడికి మంచి దారిలో ఉండాలంటే దారి చూపించాలి. డబ్బులు ఇవ్వటం కాదు, డబ్బులు ఇస్తే సాయంత్రానికి అవగొడతాడు, అంతేగా. నాకు 100 ఇస్తే సాయంత్రానికి మంచి పలావ్ తింటాం, అయిపోయి. పని చూపిస్తే మా ఎమ్మెల్యే గారు అడిగాను, సార్ ఇది పెట్టుకుంటాను సార్ అని. ఏమొచ్చిందిరా, డబ్బులు సరిగా రావుగా, ప్రయత్నం చేస్తానని చేసేయండి. మా ఎమ్మెల్యే గారు వచ్చే చిన్నదే యూనిట్, చిన్నదే, కానీ నా కార్యకర్త ఒక దాంట్లో పనిచేస్తానికి అడుగుతున్నాడంటే ఆయన రావాలి. ఆయన వస్తే నేను పెద్ద ఫేమస్ అయిపోయాను. పని రాదు, చేస్తున్నామా లేదా ప్రయత్నం. మా ఎమ్మెల్యే ప్రోత్సహిస్తాడు, అందుకేమండి మేము ఆయనతో ఉన్నాము, అందుకే ఆయన్ని గెలిపించుకున్నాము. ఈ వార్డులో ఎంత నిధులు కేటాయించారు? ఈ వాస్తవంగా అయితే ఈ నిధులు, ఈ లెక్కలు డొక్కలు నేను చూసుకోను, నాకు పని అయిందా లేదా. అప్పుడు వాళ్ళు ఉంటారు, కార్పొరేటర్ గారు ఉంటారు, జనసేన కార్పొరేటర్ ఇది ధనలక్ష్మి గారు ఉన్నారు, వాళ్ళు మేడం చూస్తూ ఉంటారు. ప్రతి శంకుస్థాపనకో ప్రతి సమస్యకో మమ్మల్ని పిలుస్తారు, ఇద్దరం కలిసి ఉంటాం. మాది కూటమి ప్రభుత్వం. ఎందుకు వచ్చింది? నాకేదైనా పని ఉంటే నేను ఆయనకి చెప్తున్నా, ఆ బ్రదర్ పలానా చోట ఈ కార్యక్రమం అంటే రేపు పౌజ్ ఫంక్షన్స్ ఉన్నాయి 12వ తారీఖున, రేపు ఒక 4, 6 వచ్చింది. ఎక్కడ పెడదాం, ఏం పెడదాం, ఎట్లా ఇద్దామని మాట్లాడేది. అంటే మాకు కమ్యూనికేషన్ బాగుంది. కమ్యూనికేషన్ లేకపోతే ఆటోమేటిక్గా
కుటుంబం కాదు ఎవరైనా కానీ ఫెయిల్ అయిపోయింది. మా కమ్యూనికేషన్ బాగుంది. సర్దుకుపోతున్నాం అంటే తగాదులు అయితే సర్దుకుపోవటం కాదు. అతను నాకు చెప్తాడు అట్లా కాదు ఇట్లా నేను చెప్తాను. రైట్. అందుకన మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని గర్వంగా చెప్తాం. విన్నారు కదా, ఎందుకంటే జశ్వంత్ గారు చెప్పారు. ఎందుకంటే కామన్గా ఎమ్మెల్యే గారిని పొగడ్డం వేరు, కానీ జరిగినాయి ఏంటి, ఎలా జరిగినాయి వాస్తవాలు చెప్తూ ఎలా ఉండాలి, ప్రజలకు ఏం కావాలి, ఎమ్మెల్యే వార్డ్ ప్రెసిడెంట్ మా దృష్టికి ఎలా వస్తాయి, మాకు ఈ వర్కులన్నీ మాకు సత్వరమే కూటమి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ప్రజలు మమ్మల్ని ప్రశ్నించట్లేదు. అంటే మా ఎమ్మెల్యే మాకు చేస్తున్నారు సత్వరమే, మేము వెంటనే ప్రమాదం చేసినప్పటికీ వెంటనే అరగంటలో గంటలో ఆయన ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. మాకు స్పందిస్తున్నారు కాబట్టి ప్రజలు మమ్మల్ని క్వశ్చన్ చేయట్లేదు. మేము ఇటు ఎమ్మెల్యే గారికి ప్రజలకు వారధిగా ప్రెసిడెంట్లు వార్డు ప్రెసిడెంట్లు ఇదే మరి రేపటి రోజున మమ్మల్ని నమ్మాలంటే ప్రజలు మేము వర్క్ చేయాలి. మేము వర్క్ వరకే మేము చేస్తాము, ప్రజల్లో మేము ప్రేమగా ఉండి చేసుకుంటూ పోతాము. మాకు మిగతా పార్టీలు ఏమంటున్నారు ఏంటనేది మేము మాట్లాడడం మాకు అనవసరం. మాకు ప్రజలకు సేవ చేయడం, ప్రజానాయకుడిగా నజీర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నమ్మకాన్ని మేము గెలిపించుకోవడం అని మనకి జశ్వంత్ గారు చెప్పడం అయితే విన్నాము. మరి చూద్దాము జనవరి సంక్రాంతి టైంకి మరి ఇక్కడ ఉన్న గుంటూరు తూర్పు నియోజకవర్గం రోడ్ల వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ, కరెంటు వ్యవస్థ, ఈ నీళ్లు నిలిచిపోయి నిల్వగా ఉండే వ్యవస్థ ఎంతవరకు పూర్తిగా అయిపోతుందో కూడా మనం చూద్దాం. మరి కెమెరామెన్ వలీతో శ్రావణి 6R9 న్యూస్.